కరీంనగర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల్లో కేటీఆర్ ఎక్కడైనా పోటీకి సిద్ధమా? తాము రాజీనామా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. కేటీఆర్ పైన పోటీకి తమ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమని అన్నారు. కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ అనేక సార్లు చెప్పామని, ప్రస్తుతం రుజువు కాబోతోందని పొన్నం తెలిపారు. అయితే సిరిసిల్లలో సైతం తమ పార్టీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గవర్నర్ నరసింహన్ ఆ ప్రాజెక్టు పోయి కాళేశ్వరరావు అని ఇంకేమో పేర్లు అపర భగీరథుడు అని పొగిడినాడు. తెలంగాణ 119 శాసనసభ నియోజకవర్గాల నుంచి వందల బస్సులు నేర్చి దావతుల నుంచి ప్రాజెక్టు సందర్శన చేసినాడు. ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత పెద్ద సిమెంట్ నిర్మాణం ఒకరోజు ఇటువంటి స్లాబ్ వాడకం జరగలేదన్నాడు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రోగ్రెస్ ను మీడియా సందర్శన ఇంటర్నేషనల్ హానరేబుల్ ఎక్స్ పార్లమెంట్ మెంబర్ కవిత గారి నాయకత్వం లోపల ఫ్లైట్ లో తీసుకొచ్చి ప్రత్యేక బస్సులు పెట్టి తెలంగాణ జర్నలిస్టులకు స్థానం లేకుండా తీసుకొని ప్రదర్శింపజేసినాడు. ప్రాజెక్టు మానస పుత్రిక అయింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పోతే బొందలగడ్డ అయింది. మరి ఇలా ఏ బొందలగడ్డ చూడవేంది? వీళ్ళంతా ఏం పీకడానికి పోయినారు? ఆయన అడిగినా మమ్మల్ని అడిగిన పీకడానికి పోయినరా అని. మేమేం పీకడానికి పోయినా మీరేం పీకడానికి పోతున్నారు. దాని మీద ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఒక పిల్లలు కుంగిపోతే ఏమైతుందన్నా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కావచ్చు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిపాలన విధానం కావచ్చు, ప్రజలకు అర్థమైంది. తెలంగాణ వ్యతిరేకి గవర్నర్ నరసింహన్ ఆ ప్రాజెక్టు పోయి కాళేశ్వరరావు అని ఇంకేమో పేర్లు అపర భగీరథుడు అని పొగిడినాడు. తెలంగాణ 119 శాసనసభ నియోజకవర్గాల నుంచి వందల బస్సులు నేర్చి దావతుల నుంచి ప్రాజెక్టు సందర్శన చేసినాడు. ఆసియా ఖండంలో